కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి లక్షల మందిని కదిలించింది. 4 కోట్ల మంది ఆకాంక్షను నెరవేర్చేందుకు తీవ్రంగా కృషి చేసి అనుకున్నది సాధించింది. కేసీఆర్ పోరాటానికి అప్పటి కేంద్ర పెద్దలు దిగిరాక తప్పలేదు. అయితే కేసీఆర్ పోరాటంలో తొలినాళ్లలో చాలా మంది నేతలు ఆయనకు అండగా నిలబడ్డారు. అయితే ఆ తరువాత మృత్యుంజయం, రవీంద్ర నాయక్, మందాడి సత్యనారాయణ, శనిగరం సంతోష్ రెడ్డి లాంటి వారంతా కూడా కేసీఆర్ కి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయారు. అంతేకాకుండా సుదీర్ఘ కాలం పాటు కేసీఆర్ తో ప్రయాణం చేసిన సీనియర్ నాయకులైన కె కేశవరావు, కడియం శ్రీహరి లాంటి వారు సైతం బయటికి వెళ్లిపోయారు. అసలు ఎందుకు నమ్మకస్తులను కూడా కేసీఆర్ కాపాడుకోలేకపోయారు? పాతికేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో బీఆర్ఎస్ ఎంతో మంది లీడర్లను చూసింది. ఎవరు తోడున్నా లేకున్నా గులాబీ బాస్ కేసీఆర్ తన లక్ష్య సాధనలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. రాష్ట్రం సిద్ధించే వరకు పోరుబాటను వీడలేదు. అయితే కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉంటూ కీలక పదవులు దక్కించుకుని ఆ తర్వాత అర్ధాంతరంగా పార్టీని వీడి వెళ్లిపోయిన నేతలు చాలామందే ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్లే కాదు, కొందరు నేతలు మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా శనిగరం సంతోష్ రెడ్డి, మందాడి సత్యనారాయణ, రవీంద్రనాయక్, మృత్యుంజయం, అలాగే కె కేశవరావు లాంటి సీనియర్లు కూడా కేసీఆర్ను వదిలేసి వెళ్లిపోయారు. ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది లీడర్లు వచ్చారు, వెళ్లారు. కొంతమంది కేసీఆర్తో విభేదించి బయటకు వెళ్లిపోగా మరికొందరు టికెట్లు దక్కక కండువా మార్చేసిన నేతలు ఉన్నారు. కేసీఆర్కు నమ్మకంగా ఉండి మరీ వెన్నుపోటు పొడిచిన నేతలు ఎక్కువగా కనిపిస్తారు. అధికారం ఉన్నప్పుడు 10 ఏళ్లు కేసీఆర్తో ఉండి ఆయన పెట్టిన భిక్షతో అధికారం అనుభవించి అధికారం పోయాక బీఆర్ఎస్ను అర్ధాంతరంగా వదిలేసిన నేతలు కూడా ఉన్నారు. ఎవరు వచ్చినా ఎవరు వెళ్లినా ఉద్యమ సమయంలో గాని ఆ తరువాత గాని లక్ష్య సాధనలో కేసీఆర్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తొలినాళ్లలో తెలంగాణ వస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు. కానీ రాష్ట్రం వచ్చి తీరుతుందని కేసీఆర్ బలంగా నమ్మారు. అచ్చమైన తెలంగాణ యాసలో అప్పట్లో కేసీఆర్ చేసిన ప్రసంగాలు తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపాయి. రాష్ట్రం ఎందుకు కావాలో, తెలంగాణ ప్రాంతం ఏం నష్టపోయిందో తనదైన భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పడంలో కేసీఆర్ విజయం సాధించారు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగుల్లో ఉద్యమ కాంక్షను రగల్చడంలో సక్సెస్ అయ్యారు. 2001లో కేసీఆర్ తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు ఆయన వెంట కొద్దిమందే ఉన్నారు. కానీ కేసీఆర్ వ్యూహాలతో 10 ఏళ్లు గడిచేసరికి కోట్లాది గొంతుకలు జై తెలంగాణ అని నినదించాయి. తెలంగాణ కోసం చాలామంది ఉద్యమాలు చేశారు. అయితే తెలంగాణ సాధనలో కేసీఆర్ వెంట మొదటినుంచి ఉన్నవారిలో కొందరు ఆయన్ను కాదని బయటకు వెళ్లిపోయారు. అంతేకాదు, రాష్ట్రం వచ్చాక కేసీఆర్ సీఎం అయ్యాక బీఆర్ఎస్లో చేరిన వారిలో కూడా చాలామంది గులాబీ పార్టీని వదిలి వెళ్లిపోయారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కేసీఆర్ వెంట ఉన్న నేతల్లో శనిగరం సంతోష్ రెడ్డి ఒకరు. శనిగరం సంతోష్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే పేరున్న నేత, బలమైన నాయకుడు. ఒకప్పుడు అసెంబ్లీలో గట్టి వాయిస్ వినిపించిన నేతగా ఆయనకు పేరుంది. అలాంటి నాయకుడు టీఆర్ఎస్లో కీలకంగా పనిచేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేశారు. కేసీఆర్కు అండగా నిలబడ్డారు. అయితే ఆ తరువాతి కాలంలో శనిగరం కూడా టీఆర్ఎస్కు దూరమయ్యారు. టీఆర్ఎస్ ఉమ్మడి రాష్ట్రాల్లో పొత్తులతో పోటీ చేసింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో పొత్తుతో పోటీ చేసింది టీఆర్ఎస్. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ సంకీర్ణ ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగలేదు. రాష్ట్ర మంత్రివర్గం నుంచి బయటకు రావాలనుకున్న టీఆర్ఎస్ నిర్ణయం ఆ పార్టీలో తొలిసారి చీలికలకు దారితీసింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి రాజీనామా చేయకుండా కాంగ్రెస్లో చేరారు. అయితే మంత్రి పదవి కోసం సంతోష్ రెడ్డి టీఆర్ఎస్ను విడిచిపెట్టారని అప్పట్లో ఆరోపణలు రాగా మరికొందరేమో సంతోష్ రెడ్డి లాంటి బలమైన నాయకుడిని కేసీఆర్ కాపాడుకోలేకపోయారని అన్నారు. ఇక మందాడి సత్యనారాయణ విషయానికొస్తే టీఆర్ఎస్ పార్టీ కోసం ఆయన అప్పట్లో గట్టిగానే పనిచేశారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అడుగులో అడుగు వేశారు.
బీజేపీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మందాడి సత్యనారాయణ అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. 2004 ఎన్నికల్లో హనుమకొండ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఏమైందో ఏమో తెలియదుగాని ఎమ్మెల్యేగా గెలిచాక కేసీఆర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ టీఆర్ఎస్లో అసమ్మతి ఎమ్మెల్యేగా ముద్ర వేయించుకున్నారు మందాడి. ఇక 2009 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక మృత్యుంజయం విషయానికొస్తే ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు కీలక నేతగా వ్యవహరించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపునిచ్చిన కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్లేలా కృషి చేశారు. తొలినాళ్లలో కేసీఆర్ నమ్మిన బంటుల్లో ఒకరిగా మృత్యుంజయం పేరు తెచ్చుకున్నారు. మృత్యుంజయం సుమారు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. విద్యార్థి సంఘం నాయకుడిగా మొదలుకుని అనేక పార్టీలలో పలు కీలక బాధ్యతలు వహించారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయాలు చేసిన మృత్యుంజయం టీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్కు ఒకానొక సమయంలో కుడిభుజంగా వ్యవహరించారు. అనంతరం కేసీఆర్తో విభేదించి బయటకు వెళ్లిపోయారాయన. ఇక టీఆర్ఎస్లో తొలినాళ్లలో కీలకంగా పనిచేసిన నేతల్లో రవీంద్రనాయక్ కూడా ఒకరు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రవీంద్రనాయక్ కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టాక ఆ పార్టీలో చేరిపోయారు. ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్కు నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారు. 2004 పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగి ఎంపీగా గెలిచారు. ఏమైందో తెలియదుగాని ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి బయటకు వెళ్లిపోయారు. ఇక కె కేశవరావు విషయానికొస్తే ఇప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న నేత కేకే. 2 తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ లీడర్ కేకే. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కేకే టీఆర్ఎస్ పార్టీలో చేరడం అప్పట్లో ఓ సంచలనం. చాలా కాలం పాటు ఆయన కేసీఆర్ వెంట నడిచారు. ప్రతి ప్రెస్ మీట్లో కేసీఆర్ పక్కనే కూర్చుంటూ కనిపించారు. అంతలా కేకేకు ప్రాధాన్యత ఇచ్చారు కేసీఆర్. రాజ్యసభ ఇచ్చి గౌరవించారు. అంతేకాదు గులాబీ పార్టీకి జనరల్ సెక్రటరీగా, జాతీయ వ్యవహారాల చైర్మన్గా పార్టీలో కేసీఆర్ తర్వాతి స్థానంలో కొనసాగారు. అయితే 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలయ్యాక కేకే తన కుమార్తెతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న సీనియర్ నేత ఆ పార్టీని వీడినట్లయింది. ఇక వాళ్లు వీళ్లు అని కాకుండా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అధికారం ఎటు ఉంటే అటు చెక్కేసే నేతలు కేసీఆర్కు నమ్మక ద్రోహం చేశారన్న వాదనలు బీఆర్ఎస్ శిబిరంలో వినిపించినా వలసలకు మాత్రం ఒకానొక దశలో అడ్డుకట్టపడలేదు. అయితే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కు ఉన్న బలం దృష్ట్యా ఆ పార్టీ మళ్లీ కోలుకునేందుకు ఎంతో సమయం పట్టకపోవచ్చునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీఆర్ఎస్ రజతోత్సవం తర్వాత ఆ పార్టీకి రాజకీయంగా ఊపు పెరగడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరు ఉన్నా వెళ్లిపోయినా రాజకీయంగా గులాబీ పార్టీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ బయటకు వచ్చి గర్జిస్తే మళ్లీ ఆ పార్టీకి ఊపు ఖాయమని అంటున్నారు. మరి గులాబీ అధినేత సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.